నమస్కారం. మీరు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఈ అపార్ట్మెంట్స్ ఒకే కన్వర్ట్ ఉండేది. మీరు వచ్చిన తర్వాత రెండు తీసుకున్నాం ఆ రోజు. ఎందుకంటే మీకు ఇబ్బంది అవుతుందా, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మీరందరూ కూడా ఒక్కొక్క రూపాయి తీసుకొని కడుతున్న అపార్ట్మెంట్స్ అయినప్పుడు నేను చూస్తున్నప్పుడే ఇక్కడ ఈ ప్రాంతంలో శాసనసభ్యులు ఉన్నప్పుడు మొదలు పెట్టిన అపార్ట్మెంట్స్ మీరందరినీ కూడా అవునమ్మా మీరందరికీ కూడా ఈ రోజు ప్రభుత్వం చేస్తున్న ఇబ్బంది ఏదైతే ఉందో దాని నుండి భరోసా కల్పించడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు మిగతా సోదరులందరూ ఇక్కడికి రావడం జరిగింది. వారికి ధన్యవాదాలు. ఖచ్చితంగా మీతో పాటు టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. పెద్దలు చెప్పినారు ప్రభుత్వానికి నివేదించండి, నివేదిస్తే వినయమూడులో ప్రభుత్వం లేదు. ఖచ్చితంగా మీతో పాటు ఉంటాం. ముద్దులు పొందుతున్న వాళ్ళని తండ్రి రేపాలంటే ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. ఖచ్చితంగా మీతో ఉంటే మీకు ఇబ్బంది లేకుండా చూసుకునే వాళ్ళని టీఆర్ఎస్ పార్టీ తీసుకుంటాం. సరళక్క గారికి, కార్తీక్ గారికి, మహమూద్ అలీ గారికి, గంగా కమలాకర్ గారికి, నవీన్ రెడ్డి ఎమ్మెల్సీ గారికి, ముఖ్యంగా మధుపా అపార్ట్మెంట్ సోదరులకు, సోదరిమణులకు, మీ అధ్యక్షులకి, మీడియాకు అందరికీ నమస్కారం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసుకునేటువంటి తుగ్లక్ నిర్ణయం, జగన్ కూడా తుగ్లకనే అనాల్సింది నిర్ణయాల వల్ల ఈ హైదరాబాద్ లో లక్షల మంది శనివారం ఆదివారం వస్తే నిద్రపోతుంది. శనివారం వచ్చిందంటే ఏ ప్రొక్లైన్ వస్తుందో, ఏ జేసీబీ వస్తుందో, ఎక్కడ కూలగొట్టాలని భయపడుతున్నారు. ప్రభుత్వాలంటే కట్టాలి కానీ కూలగొట్టదు. 10 ఏళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంటే 33 మెడికల్ కాలేజీలు కట్టారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు, మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు తేవడం కోసం పెద్ద ప్రాజెక్ట్ కట్టారు, 33 జిల్లా కలెక్టరేట్లు కట్టారు, ఎన్నో స్కూళ్లు కట్టారు, కాలేజీలు కట్టారు, యూనివర్సిటీలు కట్టారు. దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డికి కూల్చడం తప్ప కట్టడం తెలవడం లేదు. ఆయన వచ్చినప్పటి నుంచి పెట్టుకున్నాడు, పేదల బతుకులు కూలుస్తున్నాడు. ఈ అపార్ట్మెంట్ మీరు కొనుక్కున్నారంటే అది ఒక జీవిత కాలపు కళ. పేదలకు 30 ఏళ్ళు నెల నెల బ్యాంకుల్లో ఇన్స్టాల్మెంట్లు కట్టి రూపాయి జమ చేసుకొని జీవిత కాలపు కళగా అపార్ట్మెంట్ కొనుక్కుంటారు. నీ ప్రభుత్వం యొక్క సమయం ఎంత? నీది 5 ఏళ్ళు. నువ్వు రేపు ఉండవో ఇట్లాంటి పని చేసి నిలబడుతారు. కానీ ఈ 5 ఏళ్ల ప్రభుత్వం 100 ఏళ్ల జీవిత కాలము కళను కొలిచే హక్కు నీకుందా? ఇది ఎవరిచ్చేది అనుమతి? 15 ఏళ్ల కింద ఆ రోజు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమే అనుమతించింది. 15 ఏళ్ల కింద ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారే ముఖ్యమంత్రి గారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతిస్తలేట, ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కూర్చలేట. కూర్చే హక్కు నీకు మూసీ చేయాలంటే ఉన్నదంతా చేయి. అయినా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కదా. చేయాల్సిన పనులు పేదలకు స్కూళ్ళు కట్టు, విద్యార్థులకు కాలేజీలు కట్టు, అక్కా చెల్లెలకు 2500 మంచి రోడ్లు వేయి, 4000 పెన్షన్ ఇస్తాను, ఒక పెన్షన్ ఇయ్యి, రైతులకు 7500 అడుగుతేనేమో డబ్బులు ఇవ్వటాడు. ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టావు, నేను ప్రజలకు చేస్తా అని చెప్పావు. మేనిఫెస్టోలో పెట్టింది చేయరట, మేనిఫెస్టోలో పెట్టండి ఈ ఇంటి గురించి పని పెట్టాలి. ఈ హక్కు నీకు ఎక్కడి? నో రైట్. అందువల్ల నేను మీతో కోరేది ఒకటే, ధైర్యంగా ఉండండి. మా లీగల్ సెల్ అడ్వకేట్స్ కూడా వచ్చారు మాతో పాటు. లేదా మీ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు మా తెలంగాణ భవన్కి వస్తే తప్పకుండా మా అడ్వకేట్ల బృందం మేమే డబ్బులు ఖర్చు పెట్టుకొని కోర్టు ద్వారా మీకు న్యాయం చేస్తాం. ఇంకా ఏదైనా ఇబ్బంది వస్తే మా తమ్ముడు కార్తీక్ ఉన్నాడు, ఒక ఫోన్ కొట్టండి. 15 నిమిషాల్లో సవితక్క, మా ఎమ్మెల్యేలు, మేమందరం 15 నిమిషాల్లో మీ అపార్ట్మెంట్ ముందు ఉంటారు. ముందు మా మీదకి పోవాలి తప్ప బుల్డోజర్ మీ మీదకి రాని, మా మీదకి పోవాలి తప్ప మీ మీదకి మాత్రం బుల్డోజర్ రాని. ధైర్యంగా ఉండండి. ఇప్పటికే ప్రభుత్వానికి కొంత అర్థమైన ప్రజలు ఎవరు చూస్తున్నాం. మనిషి అయితే ఈ పాటికి నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. మీ ఆవేదన వింటుంటే రాతి గుండెలు కూడా కరిగిపోయేటట్టున్నది మీ ఆవేదన.
అర్థం చేసుకోవాలి. ఆ లోన్లు కట్టాలంటేనే భయం అనిపిస్తుంది. కట్టలేం కదా, ఇల్లు కూలగొట్టే లోన్ కట్టకపోతే బ్యాంక్ కొట్టుకుపోడు, మళ్ళీ కిరాయి ఉండాలంటే ఆ ఇల్లు కిరాయి లోన్ ఎక్కడ కడతాం? రేపు కిరాయి ఇళ్లలో మనిషి చనిపోతే వాడు బాడీ రాణిస్తారా? జీవితంలో కళ ఉంటది, పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అనే సామెత ఉత్తలే కదా. జీవితాంతం పేదవాళ్ళు బిడ్డ పెరుగుతుందని రూపాయి రూపాయి కుదబెట్టి కాపాడుకొని అమ్మాయి పెళ్లికి తయారవుతారు. జీవితాంతం కష్టపడి ఒక ఇల్లు కట్టుకోవాలనే ఒక కళ ప్రతి వాళ్ళకు ఉంటుంది. ఆ కళను కూల్చే అధికారం రేవంత్ రెడ్డికి లేదు, కూల్చనివ్వం. మీరు ధైర్యంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాణాల అడ్డం పెట్టైనా మీ ఇల్లు కాపాడే బాధ్యత మాది. మేమందరం ఉన్నాం. We are all with you. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.